హాయ్ హలో నమస్తే అండి, నేను మీ గాయత్రి కదంబాల. ప్రెజెంట్ అయితే హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఖైరతాబాద్ గణేశుడు అంటే ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. వేరే వేరే ఊర్ల నుండి వస్తూ ఉంటారు గణేశుడి దర్శనం కోసం. అయితే ఈ ఇయర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది గణేశుడి అవతారం ఎలా ఉండబోతుంది అన్నది. మొత్తంగా చూస్తుంటే నా వెనుక దేవుడి అవతారం అయితే ఉంది, గణేశుడి అవతారం. ఈ ఇయర్ వచ్చేసరికి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఆ రూపంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇంకా పూర్తిగా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కలరింగ్ జరుగుతుంది. ఇంకా 2-3 డేస్లో కంప్లీట్ అవ్వబోతుంది అంటూ కూడా కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ఇయర్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనేది కమిటీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం. సో ప్రెజెంట్ అయితే ఖైరతాబాద్ గణేశుడి కమిటీ మెంబర్ అయితే మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ఇయర్ చాలా ప్రత్యేకతంగానే చెప్పొచ్చు అండి. ఎందుకంటే 71 సంవత్సరాలకి అడుగిడినాము. భగవంతుడు పోయిన సంవత్సరం 70 సంవత్సరాల సెలబ్రేషన్స్ 70 అడుగులు వినాయకులు చేశాము. ఈసారి 71 సంవత్సరం కానీ ఒక అడుగు తక్కువ చేస్తున్నాము భగవంతుని. సో భగవంతునికి కుడివైపున మన పూరి జగన్నాథ్ స్వామివారిని, ఎడమవైపు లక్ష్మీ హయగ్రీవ స్వామివారిని, మరియు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ గజ్జలమ్మ వారు, కుడివైపున మన వాసవి మాతని నెలకొల్పాము. ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేశాము. సో ఈసారి మన సింధూర్ ఆపరేషన్ అవనివ్వండి, మన ప్లేన్ క్రాషెస్ కానివ్వండి, మన ఫైర్ ఇన్సిడెంట్స్ ఈసారి మన దేశంలో చాలా జరిగాయి. ఇలాంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి థీమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. మన దేశంలో కానీ మొత్తం శాంతి నెలకొల్పాలనేది ఒక థీమ్తో మాత్రం భగవంతునికి ఇలా నెలకొల్పాము. ఇతన్ని ఇదే విధంగా ప్రార్థిస్తాము. అది దానికోసం అనమాట అండి. ఖైరతాబాద్ గణేశుడు అంటే చాలా ఫేమస్, చాలా ఊర్ల నుండి వస్తూ ఉంటారు కదా మొత్తం. మరి ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? మరి ఏమైనా ముందు ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయి? ఫెసిలిటీస్, ప్రజలకు ఫెసిలిటీస్ అయితే అన్ని విధాలుగా ఉన్నాయండి. గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా సహకరిస్తోంది. క్రౌడ్ ఎక్కువైనా కూడా మన పోలీస్ అయితే బందోబస్తు చాలా ఉంటుందండి. వాళ్ళు తక్కువ ఉన్నప్పుడంతా లైన్లలో మూవ్ చేస్తుంటారు. క్రౌడ్ ఎలా ఎక్కువ అవుతుందో మెయిన్ గేట్స్ ఉన్నాయి కదండి, మొత్తం బంచ్ ఆఫ్ మెంబర్స్ మొత్తం ఆ లైన్ మొత్తం వదిలేస్తారు. తక్కువ మెంబర్స్ ఉందంటే ఈ బ్యారికేడ్స్లో ఏదైతే లైనింగ్లు ఉందో దానిలోంచి వదులుతారండి. మనకు రైల్వే గేట్ నుంచి ఇన్ గేట్, మన మింట్ కాంపౌండ్ దగ్గర నుంచి లెఫ్ట్ అవుట్ గేట్ ఉందండి. ఇక్కడ మీరా థియేటర్ రోడ్ నుంచి అయితే విఐపీస్ గేట్ ఇక్కడ నుంచి పెట్టారు. ఇంకా డైలీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పిల్లల భరతనాట్యము, కూచిపూడీలు కానీ ఇలాంటి యాక్టివిటీస్ డైలీ ఈవినింగ్ పూట ఇక్కడ మధ్యలో అది కూడా ఒక పార్టీ అనమాట. అది కూడా కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి ఈ 11 రోజుల్లోనూ. మీరు భక్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను భక్తులకు మాత్రం ఈసారి కూడా స్పెసిఫిక్గా చెప్తానుకున్నాను ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క కార్లో రావడం, వాళ్ళు ఇండివిజువల్ వెహికల్స్ తేవడం వల్ల పార్కింగ్ సమస్య వస్తుంది. దానివల్ల వెహికల్స్ ఆగిపోయి రోడ్లు కూడా జామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తే ఇక్కడ మెట్రో దిగుతూనే స్ట్రైట్గా లోపలికి దారి ఉంటుంది. భగవాన్ని దర్శించుకుంటూ వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయండి. అదొకటి రీజను. అందరు ఇది ఒక్కటి మెయింటైన్ చేస్తే బాగుంటుంది ట్రాన్స్పోర్ట్. సెకండ్ వచ్చిన తర్వాత భగవంతుని చూసిన తర్వాత అందరు పైకే ఉంటాయి తలకాయలు, అందరూ మొక్కుకుంటూ వెళ్తుంటారు. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో పిల్లల్ని వదిలేయడం, చేతులు లగేజ్లు అని, కీస్ వదిలేయడం కానీ, వ్యాలెట్స్ అని చాలా పడిపోయినాయి. మా దగ్గరికి వచ్చినాయి కూడా. ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు 24/7 మానిటరింగ్ ఉంటుంది. కెమెరాస్ 50 కెమెరాలు ఉన్నాయండి. ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా వాళ్ళు కాపలాగా ఉన్నారండి పోలీసు వాళ్ళు. మా దగ్గర కూడా కెమెరాస్ ఉంటాయి. ఇవన్నీ నిగరానీలో ఉంటాయి. ఎవరైనా దొంగతనాలు చేయాలని ఆలోచించవద్దు. ఎందుకంటే ట్రాక్ తీశారంటే వాళ్ళు ఇమీడియట్గా ట్రాక్ చేసే మన పోలీస్ సిబ్బంది కూడా ఉంది. సివిల్లో కూడా వాళ్ళు ఉండారు, పోలీసులు తిరుగుతూనే ఉంటారు. ఇలాంటివి ఏం జరగవు. కాబట్టి మన సేఫ్టీలో భక్తులు వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. కమిటీ మెంబర్ మనతోనే ఉన్నారు. చెప్పండి, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? భారీ ఎత్తున ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుని భారీ ఎత్తున ఏర్పాటు చేశాము. అదేవిధంగా పోలీస్ సహకారము, మరి ఎలక్ట్రిసిటీ బోర్డు,
మరియు ఇక్కడ ఇచ్చేసిన భక్తులకు భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఏ ప్రాబ్లం లేకుండా ఈసారి భారీ ఎత్తున 27వ తేదీ ఉదయం 11 గంటలకు మన రాష్ట్ర గవర్నర్ గారి చేతి పైన పూజా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ పూజా కార్యక్రమం ఇచ్చేస్తారు. అదే ఖైరతాబాద్ శాసనసభ్యుడు ఖైరతాబాద్ ముడ్డిబిడ్డ దానం నాగేందర్ గారి వారివి ఇక్కడ ఫౌండర్ కమిటీ నంబర్ అయిన వారివి వచ్చిన భక్తులకు మరియు భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశాము. ఏ ప్రాబ్లం లేకుండా పోలీసు వారు సహకారంతో ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం వైభవంగా భారీ ఎత్తున ఈ యొక్క వినాయకుని భక్తులు 1000 మంది ఇక్కడికి విచ్చేస్తారు. ఆల్ ఊరికి ఎక్కడ వరంగల్ కానీ కరీంనగర్ కానీ నెల్లూరు కానీ అమెరికా కానీ ఖైరతాబాద్ వినాయకుడు అంటే పెద్ద గొప్ప ఆ భగవంతుని ఆశీస్సులు వచ్చిన భక్తులకు ఎప్పుడు ఎల్లకాలం ఉంటాయని మనవి చేసుకుంటూ వీడియో మీరందరికీ సహకారం అందించిన వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, బోలో గజానన మహారాజ్ కీ జై. లాస్ట్ ఇయర్కి ఖైరతాబాద్ వినాయకుడి డిఫరెన్స్ ఏంటి? వినాయకుడి లాస్ట్ టైం 70 అడుగులు ఉండే 70 సంవత్సరాలు. ఈసారి ఏంటంటే 71 సంవత్సరము మేము 69 అడుగులు పెట్టాము. ఈసారి ఏంటంటే స్పెషల్గా శ్రీ వాసవి కళ్యాణం పక్కన గజ్జలమ్మ వారు ఇక్కడ ఒరిస్సా నుంచి మనం ఒరిస్సా పోయి చూడలేదు కాబట్టి జగన్నాథ స్వామిని ఇక్కడ మనం కొలుసుకున్నాం అన్నమాట. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నామంటే ఆపరేషన్ సింధూర్ చూసిరు మీరు ఎన్ని కష్టాలు వచ్చినావు, ఇవన్నీ పోవాలని తొలగించాలని భగవంతుని మనం కోరుకొని పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రజలు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా బ్యారికేడ్స్ ఇట్లా ఏర్పాటు చేస్తున్నాం. కమిషనర్ గారితో ఇట్లా మాట్లాడడం, గవర్నమెంట్ కూడా మనకు ఫుల్ సపోర్టింగ్ ఉంది. హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ అన్ని డిపార్ట్మెంట్ల వారు మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. భక్తులకు ఒక్కటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే మీ ఓన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే పార్కింగ్ తక్కువ ఇక్కడ. ఏవైతే గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయో బస్సు కానీ మెట్రో కానీ ఎంఎంటీఎస్ కానీ ఇవి యూజ్ చేసుకోవాలని భక్తులకు ఒక మాట నేను చెప్తాను. మరి మెడికల్ ఎమర్జెన్సీస్ అయితే ఏమైనా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయమ్మా. మేము మెడికల్ సెంటర్స్ పెడుతున్నాము. ఒక చుట్టుపక్కల మనకు 10 ఉంటాయమ్మా. చుట్టుపక్కల వాటర్ క్యాంపులు ఉంటాయి, మెడికల్ సెంటర్స్ ఉంటాయి. మనం డైలీ భోజనం ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ డైలీ ఒక 10,000 మందికి పెడతాం మనం బ్యాక్ సైడ్. 15,000. భక్తులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భక్తులకు చెప్పాను కదా నేను, గవర్నమెంట్ వెహికల్స్ యూజ్ చేసుకోండి, మీ సొంత వెహికల్స్ అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం. ఎందుకంటే మనం భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఉండాలి. మనం ఎవరికి ఇబ్బంది కావద్దు. అందుకే ఏవైతే మనం ఓన్ వెహికల్స్ ఉంటాయో అవి అవాయిడ్ చేసుకోవాలి. ప్రారంభోత్సవానికి ఎవరు రాబోతున్నారు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. 27వ తారీఖు ఉదయం ఫస్ట్ పూజ గవర్నర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇద్దరు వస్తున్నారు మొదటి పూజకి అని తెలియజేస్తారు.